నా పేరు ఒల్లెం మల్లయ్య సార్. 12 ఏళ్ళ పెళ్లి చేసిన. పెళ్లి చేసినప్పుడు తర్వాత ఏమైంది అంటే లోపల భూమి ఒప్పుకున్నాం. 3,00,000 రూపాయలు ఇచ్చిన. 3,00,000 భూమి ఒప్పుకున్నా. అది మన 2 గుంటల భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నాక 2 ఏళ్ళకి ఏం చేసినట్టు నాకు ఈ లోపలి భూమి వద్దు, నాకు నా బిడ్డతో చెప్పి లోపలి భూమి వద్దు, నాకు మెయిన్ రోడ్డుకుంది సార్. అంటే వ్యవసాయ భూమి రోడ్డుకున్నదే కావాలని చెప్పిండు. పిల్లట్లు ఫ్లాటే పిల్లట్లు పెగడపల్లి కాడ. జైతాల నాది. జైతాల పిల్లట్ అయితే పిల్లట్ లోపలి పిల్లట్ ఒప్పుకున్నా. లోపలి పిల్లట్ ఒప్పుకుంటే ఆ భూమి వద్దు నాకు సార్, భూమి వద్దు, నాకు లోపల మెయిన్ భూమి కావాలని పెట్టాడు. మెయిన్ భూమి అంటే దాన్ని టార్చర్ వేసాడు. టార్చర్ అయితే సరే నా బిడ్డ కంటే ఎక్కువనా, నా బిడ్డ కంటే ఎక్కువనా అని చెప్పి మెయిన్ భూమి ఇచ్చిన సార్. మెయిన్ భూమిగా ఇచ్చిన. నాకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ మా అన్నదమ్ములతో సుత కొంచెం లెక్కలు తెంపుకొని నా ఆరోగ్యం అప్పుడు బాగాలేదు సార్. నాది అవుట్ రైట్ ఉండే నా చూత పరిస్థితి. అవుట్ రైట్ ఉన్నా కానీ చూత 4-5 ఏళ్ళ తర్వాత ఆయన అప్పచెప్పిన. ఏది భూమి చేసిన భూమి దానికి రైట్ నా బిడ్డ కూడా గిఫ్ట్ చేసిన. గిఫ్ట్ చేసినాక మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఏం చేసిన, నాకు బంగారం కావాలి బంగారం కానీ పెట్టండు. మళ్ళీ 7 తులాల బంగారం పెట్టిన. అట్లా ఒకటి అయింది. మరి 7 తులాల బంగారం పెట్టినాక మళ్ళీ ఏం చేసిన సార్, మళ్ళీ పిల్లానికి పుట్టుకోండి చెప్పిన మళ్ళీ ఉంటుంది అన్నట్టు. పుట్టుకోండి నా కొడుకు ఏం పెడుతున్నా అప్పుడు టార్చర్ వేసిండు. టార్చర్ అయితే అప్పుడు తులం పెట్టిన. మా పిల్లానికి పురుడైనప్పుడు అద్దులం పెట్టిన. వానికి 12 తులా మన మీరు పెళ్ళైనప్పటి నుంచి కూడా మీ బిడ్డ అల్లుడు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి అన్ని పెట్టుకుంటూ వచ్చిండ్రు, మంచి సైడ్లు చూసుకుంటూ వచ్చిండ్రు, అన్ని చూసుకుంటూ వచ్చిన సార్. ఆ మరి చూద్దాం ఇప్పుడు మా అల్లుడానికి చూద్దాం, వానికి చూద్దాం నాకు పేరు కావాలని పెట్టి మా బిడ్డతో వేయించిండు. అయితే మా రెండి పేరు అది 12 తులాల పేరు సేవింగ్ చేసిన నేనే 5 ఏళ్ళ కింద. అట్లా మొన్న మా మనకు నేను పెళ్ళి పట్టణాలు వేసుకున్నాం. మొన్న సార్ నా మనసు 12 తులాల పేరు వేసిన. మొత్తం మధ్యాహ్నం పైసలు కావాలి పైసలు అంటే 50,000 రూపాయలు ఇచ్చాను సార్. అంత 2 నెలల కింద నన్ను మొదటి నుంచి చేసుకుంటే అత్తుండు. అట్లా ఏదో అక్ర సంబంధం పెట్టుకొని నా బిడ్డని ఇది చేసిండు. కానీ నా కొడుకు చెప్పలే, ఎవరికి చెప్పలే. పోనీ బిడ్డ పిల్లలు ఇంతే తయారు 10 ఏళ్ళ పిల్ల. ఇప్పుడు నాకు ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లవాడు 8 ఏళ్ళ పిల్ల. అంటే బిడ్డ బాధలో ఉన్న నాన్న ఇట్లా ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, వేరే ఆమెతో ఉన్నాడని మీకు చెప్పినప్పుడు మీరేమన్నా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిండ్రా? ఎందుకు పిల్లలు ఉంది కదా సార్, పాసిపోతారా? మేము కళాకాలం సార్ 4 కళకోతాం. ఎప్పుడైనా కానీ పంచుకుంటారు, ఎప్పుడైనా మంచిగా ఉంటారు. ఓసారి నాకు సుధా నమ్మించండి నన్ను సార్. అది కొడుకు లెక్క కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను నేను. నా కొడుకుని కంటే ఎక్కువ అని చూసుకున్నాను నేను. నచ్చిందా? నా కొడుకు కంటే ఎక్కువ చేసి పెట్టిన సార్. అన్నం కూర మటన్ చికెన్, మందు కావాలంటే మందు, ఏదంటే అది. నా కొడుకు కంటే నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు కాబట్టి నేనే చూసుకున్నాను మంచి చెడు. నా కొడుకు చెప్పలే, నా కొడుకు చెప్పకుండా నా కొడుకు కంటే అంత మంచిగా చూసుకున్నాను సార్.